హలో స్టూడెంట్స్, టెట్ ఇంగ్లీష్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డాష్ డూయింగ్ హార్డ్ వర్క్. సో ఇక్కడ ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మనము కరెక్ట్ ప్రిపోజిషన్ని సెలెక్ట్ చేయాలి. సో మనకిచ్చిన ఆప్షన్స్ చూస్తే అట్, ఇన్, ఆఫ్, విత్ అని ఇచ్చాడు. సో క్యాపబుల్ అనే పదము, సో ఈ క్యాపబుల్ అనే పదము క్యాపబుల్ అట్ వస్తుందా, క్యాపబుల్ ఇన్ వస్తుందా, క్యాపబుల్ ఆఫ్, క్యాపబుల్ విత్, దేనికి సూట్ అవుతుంది, ఆప్ట్ అవుతుంది అనేది మనము ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ని చూడాలి. అట్ అనేటువంటి పదము ఎప్పుడు వాడతామంటే ప్రొఫిషియన్సీ, అంటే హీ ఈజ్ గుడ్ అట్ మ్యాథ్స్. సో ఈ సందర్భంలో మనము అట్ వాడతాము. సాధారణంగా క్యాపబుల్ అట్ అనేటువంటిది గ్రామటికల్గా మనకి ఇన్కరెక్ట్ అవుతుందమ్మా. అలాగే క్యాపబుల్ ఇన్ కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటంటే క్యాపబుల్ ఆఫ్, క్యాపబుల్ ఆఫ్. సో హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ హార్డ్ వర్క్. క్యాపబుల్ అట్ కానీ, క్యాపబుల్ ఆఫ్ కానీ, క్యాపబుల్ విత్, క్యాపబుల్ ఇన్ కానీ, క్యాపబుల్ విత్ కానీ మనకి గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్సెస్ కాదు. ఎప్పుడైనా సరే క్యాపబుల్ ఆల్వేస్ ఫాలోస్ ఆఫ్ అనమాట. ఇక్కడ క్యాపబుల్ అనే పదం వస్తే ఇట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోస్ ఆఫ్. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే హీ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ హార్డ్ వర్క్.